ఇప్పుడు అంగయ్యాలకు తప్పించుకోవాలి, లేకపోతే మటుకి ఇంక మాకు పైన కాలేదు కింద కాలేదు రెండు కలుతూనే ఉంటాయి మాకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ గుడ్ మార్నింగ్. నేను రోజునైతే ఇంకా వినకుండా వెళ్ళాల్సింది వైగలు అయితే వచ్చానండి. ఇక ఇది దగ్గపడుతుంది కదా, ఈ చేను అంతా ఇలాగ కట్ చేయాలని చెప్పేసి ఇంకా చేనుకైతే వచ్చాము. ఇంకా మా ఆయన, నేను, బుజ్జి, సుబ్బు ఇంకా మీ నలుగురు అయితే చేస్తున్నామండి. ఇంక ఇంటికి వచ్చేసి నానమ్మ ఉంది, పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకొక గంటలో అయిపోతే ఇంక నానమ్మని పిల్లల కాడ వదిలిపెట్టేసి అయితే వచ్చేసాము. ఇంక మా బుజ్జి అయితే అబ్బు అడవడి మామూలుగా లేదు, ఎంతైనా వాళ్ళ చేయను కదా, అందుకని సొంత చేయని వాళ్ళే. ఓకేనండి, ఇంకా ఆ విధంగా అయితే ఎక్కువ చేయాలి, అంతేనా బుజ్జి? అమ్మ నాకు జాదు కదా, నేర్పిండి అమ్మ కొద్దిగా. ఒకేసారి పెద్ద పెద్ద ఈ వాడ ఒకటేనంట్రా? ఇది సంబడం గొడవలు లేకుండా పని చేస్తుందా బుజ్జమ్మ? ఓకేనండి, ఇంకా మొత్తం అయిపోయినాక ఇంకా ఇంటికి వెళ్ళినాక పిల్లలు ఎలా ఉన్నారో మొత్తం అయితే చూసేద్దాం. ఇంక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసి పనికైతే వంగేద్దాం. ఓకే అండి, ఇంక టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. అందుకని చెప్పేసి మా తమ్ముడు ఇడ్లీ, దోశ, పూరి తీసుకొచ్చాడు. హాయ్ అండి, బాగున్నారా? ఇప్పుడు టైం అయితే 8:30 వచ్చింది. ఇప్పుడే టిఫిన్ చేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకా గట్ట ఒక 20 సెంట్లో 10 నెలలో తెచ్చాము. ఇంకా 30 సెంట్ ఉంది. ఇంకా ఈ కండ్లన్నీ తీసుకున్న తర్వాత అయితే ఆనకాలు అయితే ఇంకా మేము ఇప్పుడు అంగయ్యాలకు తప్పించుకోవాలి, లేకపోతే మటుకి ఇంక మాకు పైన కాలేదు కింద కాలేదు రెండు కలుతూనే ఉంటాయి మాకు. లేకపోతే మటుకి ఇంక పైన కాలేదు కింద రెండు కలుతూనే ఉంటాయి మాకు. ఇంకా అందుకని చెప్పి పెందలకాడ వద్దాం అనుకున్నాం. ఇంకా పెందలకాడ రాలేకపోయాము. ఇంకా రాత్రి జర్నీ వచ్చేటప్పటికే చాలా లేట్ అయింది. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా అంత దూరం జర్నీ చేసేటప్పటికి ఇంకా మెలకు అయితే రాలేదు. అందుకని చెప్పి ఇంకా పొద్దున 6:30 బయలుదేరి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది. ఇంకా చిన్నగా ఇస్తూనే ఉన్నాము. ఇంకా అయినా కానీ ఇంకో 25 నెలలు ఉండేది అనుకుంటా మహా సుమారు అయితే చేను మొత్తం మీద. ఇంకా అది కాదు తీర్చుకొని ఇంకా ఎగ్గాలకు తప్పించుకొని మళ్ళీ సాయంత్రం అయితే ఇంకా టాటర్ తీసుకుని వచ్చి కిచెన్ కండ్లు అయితే ఇంకా కోలు వేసి ఉండే కదా, ఆ కోలు అయితే ఇంకా మేము మళ్ళీ టాటర్ తీసుకొని ఇంటికి పోయి ఇంటికాడ పోసేది మీకు చూపిస్తాను. ఇంకా ఇంటికాడ పోసిన తర్వాత ఇంకెప్పుడు మరి మిషన్ వేసేది అనేది ఇంకా సాయంత్రం అయితే లేదా రేపు పొద్దున కూడా వేస్తారా మరి తెలీదు. ఇంకా అందుకని చెప్పి ఇది కూడా అండి, ఈ ఊరు అట్ట అయితే ఇది గట్ట ఉంది. ఇదే ఇంకా అట్ట అయితే ఉడికినట్టే కనపడతలేదు, ఉడికినట్లాగే ఉంది. కానీ బుజ్జి రూపుతుంది. నువ్వేందన్నా? దోశ అయితే నాకు వచ్చేసి పూరి ఇది తెప్పించుకున్నాను. అయిపోయిందా? రోజమ్మ పూరి తింటానండి, ఎగ్గిగా అయ్యింది. అసలు ఇంత దాకా ఎండ అయితే మామూలుగా లేదండి. ఇంకా టిఫిన్ అయితే చేసేసాము చల్లటి గాలికి. ఇంకా ముందు కూడా అసలు అరెకరంలోనే ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే ఇచ్చేసి కుప్ప అయితే వేసేస్తున్నాం. ఇంక వచ్చేసి టాటర్ వచ్చింది, టాటర్కి అయితే ఎత్తేసేయాలా. చల్లటి వాతావరణానికి అయితే బుజ్జి అయితే ఆగింది, లేకుంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ బుజ్జి అయితే ఈ పాటికి ఎప్పుడో ఇంటికి ఉసుకాక అయ్యేవాళ్ళే. మనం కోయట్లేదంట్రీ, మనం కోయట్లేదంట. ఇంకే విధంగా తీర్చేయాలా. ఏం చేస్తున్నా? రప్ప రప్ప పుష్పట్టులో లాగా. అబ్బో అలా బాగా సినిమా డైలాగులు వస్తున్నాయి గాలికు.
ఇదేనండి. ఈ విధంగా అయితే మొత్తం ఇచ్చేసేయాలి. మరి మీకెళ్ళైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. మాకెళ్ళైతే ఈ విధంగా చేస్తాం. మా ఆయన అయితే పుష్ప 2 కవర్ వస్తున్నాడు. ఏ బాబా ఇటు పోయిలా ఇటు రాలేదు వెనక్కి. ఏడు నుంచి వచ్చావా? మళ్ళీ మర్చిపోతారేమో. ఇదిగోవా ఇదిగో నేను చేస్తా రప్ప రప్ప. నేను చేస్తా రప్ప రప్ప. అరే ఈ ఎలికలు కూడా తిన్నాయి అనుకోండి గారు. ఎలికలు అని తిందే పెట్లా ఎలికలేదని మొత్తం. పాపం మా తమ్ముడికి ఏడు ఏం లేదండి. మాకెంత కలుసుబాటు రాలేదో మా తమ్ముడికి కూడా అంతే ఉంది. ఎంత ఎట్టా ఈ డైలాగ్ నేను ఎప్పుడు ఏం లేదు మ్యా. ఇప్పుడే ఏంటో నీ కూతురు చేత ఆయనకి లాగే అంటాడు. నీకు వాళ్ళ కోడలు ఇస్తారంట. ఎట్టా సల్లంగా ఉండేకే కొంచెం బాగుందిరా. అంటే వెనక మామూలుగా ఉండేది కాదు మనకి. ఇక ఎంత ఇరిసి అయిపోయినాక నా ముద్దుల కొడుకు అయితే ఉన్నాడండి. వాళ్ళ కాడ వెనుకొండలో ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడండి, వాడి మీద పీకులాడు పడుతున్నాయి. మా ఆయనకైతే అసలు నిద్ర ఉండలేదు. వాడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఇంకా అక్షయ్ వచ్చేసి ఇంటికాడికి వెళ్ళి వచ్చాడు కండి. ఇప్పుడు మా తమ్ముడు ఇంకా నిద్రపోతున్నారంట. బుడ్డమ్మాయిన అక్షయ్. ఆశ్రిత వచ్చేసి ఇంకా ఆడుకుంటా ఉంది. ఇంక ఇంటికి వెళ్ళినాక మా నాన్నమ్మ ఏమంట చేసిందో చూసేద్దాం. ఓకేనండి. ఇంకా పొద్దున అయితే కళ్ళు అయితే తీసేసాము. ఇంక ఇచ్చేసి టిఫిన్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ప్రజెంట్ ఇంక ఎప్పుడైనా వచ్చేసి 4ంటికి వచ్చేసి ఇంకా ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్కి అయితే మొత్తం ఎత్తేసాము. బుజ్జి, నేను, మా ఆయన, సుబ్బు 4 అయితే వచ్చేసాము. టైం వచ్చేసి సాయంత్రం పూట 6 అవ్వచ్చు. ఇటంటే తగిలి బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడికి 7 ఎకరానికి వచ్చేసి ఎకరమా 90 సెంట్లు బుజ్జిది. ఎంత ఇది చేను? 75 సెంట్లో వచ్చి ట్రక్ అయినాయండి. ఎంతో కావట్లేదు దేవుడు ఇచ్చిన పంట. ఇంటికాడైతే పిల్లలు ఉన్నారు. ఇంకేదేనండి. బుడదలు వేసిందంట. నాన్న ఫోన్ చేసింది ఇప్పుడు. ఎంత ఇంక ఈ విధంగా అయితే పోతాయి అని మళ్ళీ గోతలు అయితే ఇంక ఈ విధంగా అయితే కట్టేస్తున్నాడు. ఇంకా ఇటు అంటే లోన్ ఉన్న కండ్లు కింద పోకుండా ఉంటాను అని చెప్పేసి మొక్కజొన్న ఏ విధంగా ఉందని చెప్పేసి బుజ్జి ఛానల్ కూడా ఉందండి, చూడండి. మామూలుగా అయితే ఇంకా అందరూ చూసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పొద్దుైతే చాలా పోతుంది. పీరియడ్ కూడా పోయాడు లోనికి. చదువుతుంది. అది ఆశగా ఉందనుకుంటా. ఏం ఉందో లేదు. బుడ్డమ్మకి అయితే ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నా అని. ఏడవట్లేదుగా అయిపోయింది. తర్వాత నా పట్లు కడుతున్నాను దీనికి. ఏడవట్లేదుగా అయిపోయింది. ఇంకా ఆ విధంగా మొత్తం అయితే కట్టేస్తాం. ఇంకా బుజ్జి వచ్చేసి బుడ్డమ్మ ఏం చేస్తుందని ఫోన్ చేస్తుంది నాన్నమ్మకి. అదేవిధంగా మా డాడీ కూడా ఫోన్ చేస్తా అన్నాడు. సరే పాటలు మా అమ్మ తీసుకెళ్ళొచ్చులే, కానీ అది ఉండవు కానీ ఆట ఎందుకురా కండే దాంట్లో వండిద్దా బావా? వండుతులే బావా గాలికి. శుభ్రంగా ఎత్తేసినట్టే అంతా. ఎలా నుంచారు అనుకో, రేపు పొద్దున మళ్ళీ ఇద్దరు చేరాల.
దీని వేసి కట్టేయండి. గంప ఏడ ఉండాలి అటు మధ్యలో అట కట్టుకుంటే ఎందుకు బాబు? ఇంకా ఇంకా 4 గంపలైనా పడతాయి అట్టయితే. తోలు లేకపోయినట్టే మొక్కలు తోలు లేకపోయినట్టే ఒక తక్కువ అవుతాయి మా ఆయన. ఏం బావా, ఇంక వాడు మనకు వచ్చాడు, మనం వాడికి అయిపోయింది. ఇంకా కళ్ళు కూడా ఇరిసేయటం అయిపోయిందండి శుభ్రంగా. ఎవరు బాకీయా ఎవరు సొమ్మా? అది రుణానికి రుణం. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి నూగేసారు అనుకుంటా. నూగేగా బావ ఇది? ఎలాగోలా ఇంక మా తమ్ముడు మక్కాయ చేశాక నాకు మక్కాయ చేసింది కానీ నా తృప్తి వాడికి ఉండిద్ది, మనకి అంత సంతృప్తి ఉండిద్ది. ఇంటికి వెళ్ళాక మా తమ్ముడు ఎక్కడ వస్తాడా ఎందుకనే రైతు ఎంత కష్టపడ్డా కానీ దీనికి ప్రతిఫలం ఉండదండి. అదే కష్టపడి పంట చేతికి వచ్చింది అనుకున్న ప్లాస్టిక్ వచ్చింది, కష్టం కావాల్సిన నష్టం అయిపోయింది. అదే చేతికి వచ్చేది అంతేనా? ఎక్కడ బాధపడేది మేము మన మెరువులో ఇంతే బాధపడ్డాము. మా తమ్ముడు వచ్చేసి మా గట్ల కూడా ఇంతే బాధపడ్డాడు, మొక్కజొన్నలో కూడా ఇంతే బాధపడ్డాడు.